హరే కృష్ణ మాతాజీ. విప్లవ 2025 కార్యక్రమానికి మీకు స్వాగతం. వైష్ణవీల యొక్క ఆధ్యాత్మిక శాస్త్ర అధ్యయనము మరియు వారి విద్య గురించి, తర్వాత ప్రచారం గురించి ఈరోజు చర్చించడానికి మీరు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. సో మొదటగా మీ యొక్క ప్రయాణం ఈ ఇస్కాన్ ఆ, సంస్థతో ఎలా మొదలయ్యింది? అదేవిధంగా మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఈ కృష్ణ చైతన్య సాధన చేస్తున్నారు? మరియు ఈ కృష్ణ చైతన్య సాధన మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఏ విధంగా మెరుగుపరిచింది? హరే కృష్ణ మాతేజీ. అదే. నా పేరు స్వర్ణకాంతి చిత్రదేవిదాసి. నేను ప్రస్తుతం ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నా దీక్షా గురు శ్రీల జయపతాక స్వామి గురు మహారాజ్. నా శిక్షా గురువు మా నాన్నగారు రామానందరాయ్ గౌరదాస్. మా నాన్నగారు ఇస్కాన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఇస్కాన్ కంఠేశ్వర్ నిజామాబాద్ ప్రచార కేంద్రాన్ని గత 8 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. ప్రస్తుతం అక్కడ ఎంతో మంది భక్తులు ఆ యొక్క సేవల్లో పాల్గొంటున్నారు. నేను కూడా క్రమం తప్పకుండా ఆ యొక్క సేవల్లో భాగమవుతున్నాను. ఇస్కాన్‌లో నా యొక్క ప్రయాణం అనేది చిన్నప్పుడే ప్రారంభమైంది. నేను 13 సంవత్సరాల నుండి నా యొక్క సాధన, జపం, సత్సంగాలకు వెళ్ళడం, సేవ జేయడం ఇవన్నీ గూడా నా యొక్క జీవితంలో భాగమయ్యాయి. మా తల్లిదండ్రుల ద్వారా నేను, మా చెల్లెలు ఈ యొక్క మార్గంలో నడవడం మాకెంతో ప్రేరణను ఇచ్చింది. సో, ఇప్పుడున్న కాలంలో చాలామంది యువత ఈ యొక్క ఆధునిక ప్రభావాలకు లోనైపోయి, వారు తప్పుడు దారుల్లో వెళ్తున్నారు. కానీ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కృప వల్ల నేనలాంటి ప్రభావాలకు ఆకర్షితం కాకుండా, నా యొక్క జీవితాన్ని పూర్తిగా మెరుగుపరిచాయి. చాలా సంతోషం. చాలా ప్రేరణనిచ్చే విధంగా ఉంది మీ జీవితము ఎంతో మందికి. సో ఇక్కడ మీరు మొదటగా ఒక సాధకురాలిగా మొదలు పెట్టారు మీ కృష్ణ చైతన్య జీవితం. ఇక్కడ నుండి మీరు బోధకురాలిగా ఎలా మారారు? అదేవిధంగా శ్రీల ప్రభుపాదుల వారు ఆయన గ్రంథాలు రచించి ఒక ప్రయోజనం ఆశించారు. సో ఆ ప్రయోజనం అనేది మీకు, అంటే ఈ సాహిత్యం అనేది మీకు ఉపయోగపడిందా? ఆ ప్రయోజనాన్ని అందించే విధంగా మీకు ఉపయోగపడిందా ఈ యొక్క కృష్ణ చైతన్య సాహిత్యం? ఉపయోగపడింది మాతాజీ. నేను నా తల్లిదండ్రులతో నా చిన్న వయసులోనే క్రమం తప్పకుండా సత్సంగాలకు వెళ్ళేదాన్ని. అక్కడ నేను భక్తుల యొక్క ముఖారవిందం నుండి భగవద్గీత, శ్రీమద్ భాగవతం ఇలాంటి ప్రవచనాలు వినేదాన్ని. అలా నాకు శ్రవణం, కీర్తనం, స్మరణ ఈ మూడిటి పైన నాకొక శ్రద్ధ అనేది పెరిగింది. దీని ద్వారా నేను శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలను చదవాలనే కోరిక నాలో పెరిగింది. నేను వాటిని చదవడం ప్రారంభించాను. ఎప్పుడైతే నేను వాటి నుండి ఆత్మానందాన్ని పొందానో, ఆ ఒక గ్రంథాల్లో ఉన్న మాధుర్యాన్ని అందరికి పంచాలనిపిచ్చేది. అలా నేను నేర్చుకునే స్థాయి నుండి నా చిన్న వయసులోనే జూమ్ ద్వారా చిల్డ్రన్ క్లాసెస్‌ను మొదలుపెట్టాను. అది నాకెంతో స్ఫూర్తినిచ్చింది. ఆ తర్వాత నేను యూత్ క్లాసెస్, భగవద్గీత క్లాసెస్ ఇవి గూడా నేను ప్రారంభించాను. అవకాశం వచ్చినప్పుడు ప్రవచనాలు చెప్తూ, ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికి చేరేలా నేను ప్రయత్నిస్తున్నాను. చాలా సంతోషం. అదేవిధంగా ఇక్కడ ఆ మీరు వైష్ణవీలకి ఈ యొక్క ఆ ఆధ్యాత్మిక శాస్త్ర అధ్యయనం అనేది ఆ చాలా ముఖ్యమైనది అని మీరు ఎందుకు భావిస్తున్నారు? వైష్ణవులకి ఆధ్యాత్మిక శాస్త్ర అధ్యయనం జేయడం అనేది చాలా అవసరం. ఎందుకంటే తల్లి అనేది ప్రతి ఒక్కరికి మొదటి గురువు. మనము ఒక తల్లి నుండే క్రమశిక్షణ, భక్తి, జ్ఞానము, విలువలు ఇవన్నీ గూడా నేర్చుకుంటాం. అలానే ఒక వైష్ణవి గూడా కుటుంబానికి, సమాజానికి ఒక మంచి మార్గదర్శకురాలు. అందుకే శాస్త్రం గూడా మనకు తల్లి లాంటిదే. శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చిన ఈ యొక్క జ్ఞానాన్ని వైష్ణవి ముందుగా అర్థం చేసుకుంటే, ఆమె కుటుంబము, చుట్టుపక్కన వాళ్ళు గూడా ఒక మంచి నడవడికను నడుచుకుంటారు. సో, ఇలానే సమాజం నుంచి దేశము, దేశం నుండి ప్రపంచము అలా ప్రతి ఒక్కరు ఒక మంచి మార్గాన్ని మంచి నడవడికలు నేర్చుకొని, ఈ యొక్క కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్తారు. కాబట్టి కృష్ణ చైతన్య ఉద్యమము ముందుకు వెళ్ళాలంటే, ప్రతి ఒక్క వైష్ణవి శాస్త్రాలను నేర్చుకొని, సాధ్యమైనంత వరకు అందరికి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జేయాలని నా యొక్క ఉద్దేశం. చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఇంటికి దీపం ఇల్లాలని పెద్దలు చెప్పేవాళ్ళు. సో ఖచ్చితంగా ఒక వైష్ణవి తను చిన్న వయసు అవ్వచ్చు, లేదా ఏ వయసులో ఉన్నా కూడా తను ఆధ్యాత్మికంగా ఈ విధంగా చేయడం వల్ల శాస్త్రాధ్యయనం తన ఇంటిల్లిపాదిని కూడా తయారు చేయగలదు. మళ్ళీ భక్తిలో, అంటే భక్తి మార్గంలోకి వాళ్ళని నడిపించగలదు. సో చాలా బాగా చెప్పారు మాతాజీ. సో ఇప్పుడు ఆ, ఈ వైష్ణవ తత్వాన్ని మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంలో శ్రీల ప్రభుపాదుల వారి కృషి
ఆ ఎలాంటిది? అదేవిధంగా వైష్ణవీలు ఈ యొక్క అంటే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఈ బోధనా విధానం అనేది వైష్ణవీల జీవితంలో ఎలాంటి ప్రభావం చూపింది? మరియు ఈ యొక్క అంటే వైష్ణవీల జీవితం మీద చూపించినటువంటి ప్రభావం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం చూపింది? శ్రీల ప్రభుపాదుల వారి యొక్క విశిష్ట కృషి ఏమిటంటే భక్తిని శాస్త్రపూర్వకంగా ప్రపంచవ్యాప్తంగా అందరికి అర్థమయ్యేలా ఆయన చేశారు. శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భాగవతం, చైతన్య చరితామృతం ఇలాంటి ఎన్నో గ్రంథాలను ఆయన సులభమైన ఆంగ్ల భాషల్లో అనువాదించి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రతి ఒక్క కుటుంబంలోకి ఆయన తీసుకెళ్లారు. సో ఆయన ఈ యొక్క భక్తిని భారతదేశంలోనే కాకుండా పాశ్చాత్య దేశాలకు కూడా పరిచయం చేశారు. సో ఎలా అంటే ఒక యూనివర్సిటీ స్థాయిలో ఒక చదవదగిన సబ్జెక్టుగా ఆయన రూపొందించారు. సో ఒక మాటలో చెప్పాలంటే శ్రీ ప్రభుపాదుల వారు ఈ యొక్క భక్తిని పుస్తకాల నుండి మన యొక్క హృదయంలోకి తీసుకొచ్చారు. సో ఆయన చెప్పినట్లు జ్ఞానం, భక్తి రెండు కలిసినప్పుడే ఒక నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఏర్పడుతుంది. అందుకే ఆయన ఇస్కాన్ లో శాస్త్రాధ్యయనాన్ని చాలా ప్రధానంగా ఏర్పాటు చేశారు. ఎలా అంటే భక్తులు కేవలం ఈ యొక్క సేవల్లోనే కాకుండా శాస్త్రాలను లోతుగా చదివి అర్థం చేసుకొని ఆచరించాలని వారు ప్రోత్సహించేవారు. సో ఇలా చేస్తే వైష్ణవులు కూడా ఒక జ్ఞానవంతంగా, ధైర్యవంతంగా సమాజ నిర్మాణంలో ఒక మంచి ముఖ్యమైన పాత్రను వారు పోషించగలుగుతారు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదుల వారి కృషి గురించి చాలా చక్కగా చెప్పారు మాతాజీ. సంతోషం. తర్వాత శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భాష్యాలు, అనువాదాలు ఇవన్నీ కూడా ఇతరుల అనువాదాల కంటే చాలా భిన్నంగా ఉంటాయి, అని చాలా లోతుగా ఉంటాయి. సో వీటిని అర్థం చేసుకోవడానికి అంటే వీటి యొక్క ప్రభావము ఒక సాధకులు అవ్వచ్చు, లేదా ఒక టీచర్ మీద అంటే ప్రచారకుల మీద దీని ప్రభావం ఎలా ఉంటది మాతాజీ? ఈ భేదం అనేది రెండిటి మధ్య భేదం. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క అనువాదాలు చాలా ప్రత్యేకమైనవి. సో ఆయన కేవలం భాష్యాలని అనువదించలేరు. సో ప్రతి ఒక్క శ్లోకాన్ని భక్తి భావంతో మనిషి ఎలా కృష్ణ సేవల్లో, భగవంతుని యొక్క సేవల్లో జీవించాలి అనే విధంగా వారు రాశారు. సో ఆయన పుస్తకాలు మనకు కేవలం ఒక జ్ఞానాన్ని కాకుండా మనకు ఒక జీవన మార్గాన్ని కూడా చూపిస్తాయి. సో ఒక సాధకుడు లేదా ప్రచారకుడు సో వీటిని ఇట్లా ప్రభుపాదుల వారి యొక్క గ్రంథాలను చదివితే వారికి జ్ఞానంతో పాటు వినయము, సేవాభావం ఇంకా మంచి విలువలు కూడా వారు నేర్చుకోగలుగుతారు. సో శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గ్రంథాలు మన హృదయాన్ని మార్చి మన జీవితాన్ని కృష్ణ చైతన్యం వైపు నడిపిస్తాయి. హరే కృష్ణ. సో ప్రస్తుతము ఆ అంటే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గ్రంథాల ఆధారంగా ఈ శాస్త్ర అధ్యయనం చేయాలంటే వైష్ణవీలకి ఎలాంటి కోర్సులు లాంటివి ఏమైనా ఉన్నాయా మాతాజీ? ఉంటే అవి ఎంతవరకు వీళ్ళకి లాభదాయకంగా ఉంటాయి ఈ కోర్సులు? ఇస్కాన్ లో ప్రస్తుతం శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గ్రంథాలను ఆధారంగా చేసుకొని వైష్ణవులకు ఎన్నో ఉపయోగకరమైన ఆధ్యాత్మిక కోర్సులు అనేటివి ఉన్నాయి. ఉదాహరణకు ఇస్కాన్ డిసైపుల్ కోర్సు. ఈ యొక్క కోర్సులో గురు శిష్య సంబంధాన్ని గురించి చాలా చక్కగా స్పష్టంగా మనకు తెలుస్తుంది, అవగాహన ఇస్తుంది. సో భక్తి శాస్త్రి కోర్సు. ఈ యొక్క కోర్సులో భగవద్గీత, ఈశోపనిషత్, ఉపదేశామృతం, భక్తి రసామృత సింధు సో ఇలాంటి గ్రంథాలను ఆధారంగా చేసుకొని ఉంటుంది. దీని ద్వారా మన యొక్క భక్తి జ్ఞానాన్ని రెండింటిని కూడా బలపరుస్తుంది. అలానే భక్తి వైభవ కోర్సు. ఈ యొక్క కోర్సులో భాగవతాన్ని ఆధారంగా చేసుకొని ఉంటుంది. సో ప్రచారకులకి చాలా లోతైన జ్ఞానాన్ని, అవగాహన అనేది ఇస్తుంది. సో ఈ యొక్క కోర్సులు వైష్ణవికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క కోర్సుల ద్వారా వైష్ణవిల్లో ఎంతో మంచి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందవచ్చు. సో అలానే ఒక వైష్ణవి ఇలాంటి శాస్త్ర జ్ఞానాన్ని పొందితే తన ఇంటిని కూడా ఒక మంచి దేవాలయంలో మార్చి సో సమాజానికి మంచి ఆదర్శంగా ఉండే ఒక నాయకురాలుగా ఆమె ఎదగడం అనేది చాలా అవసరం. ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు కూడా ఇవి చాలా మార్పులు తీసుకొచ్చాయి. సో ఈ యొక్క కోర్సులు భక్తి శాస్త్రి కోర్సు, ఇస్కాన్ డిసైపుల్ కోర్సు ఈ యొక్క కోర్సుల వల్ల నాకు శాస్త్రాల పైన ఒక మంచి అవగాహన, సహనము, సేవాభావము, కృతజ్ఞత, ఓర్పు సో ఇవన్నీ కూడా నాలో పెరిగాయి. సో ఇవే నాకు నా క్లాసులు చెప్పడానికి కానీ ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చాయి. సో అలా నన్ను శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలను ప్రచారం చేయగలిగే ఒక స్థాయికి నన్ను తీసుకొచ్చాయి. వండర్ఫుల్ మాధురి, వండర్ఫుల్. ఎందుకంటే ఈ కోర్సుల ద్వారా ఎంతో మంది ఆ ఈ యొక్క లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా శ్రీల ప్రభుపాదుల వారు సూచించినటువంటి ఈ యొక్క ఆ గాఢమైన తాత్విక సూత్రాలు ఉన్నాయి. అందులో ఇవన్నిటిని బోధించాలంటే
వీటిని బోధించాలంటే చాలా లోతుగా ఉంటాయి ప్రభుపాదుల వారి వ్యాఖ్యానాలు. వీటిని బోధించాలంటే ఎలాంటి బోధనా పద్ధతులు అనుకూలంగా ఉంటాయి మాతాజీ? అంటే ఎఫెక్టివ్ గా. మాతాజీ, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క లోతైన తాత్విక భావాలు బోధించడానికి నాకు 3 విధానాలు అనేటివి చాలా ప్రభావితంగా అనిపించాయి. మొదటిది నిత్యం భాగవత సేవయ. శ్రీల ప్రభుపాదుల వారు చెప్పినట్టు ప్రతిరోజు భాగవతాన్ని చదవడం, శ్రవణం చేయడం, ఇవి రెండు లేకుండా మనం ఎటువంటి జ్ఞానాన్ని కూడా మనం పొందలేమని వారు చెప్పారు. కాబట్టి ప్రతిరోజు భగవద్గీత, భాగవతాన్ని ఖచ్చితంగా చదవాలి. సో రెండవది కథల రూపంలో బోధించడం. ఎలా అంటే శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఎప్పుడూ ఒక సులభమైన ఉదాహరణలు ఇచ్చి నిత్య జీవిత కథలను చెప్పి బోధించేవారు. మనం కూడా యువతకి అర్థమయ్యేలా ఒక నిత్య జీవిత కథలను చెప్తూ సో చెప్పడం ద్వారా వారు వెంటనే అర్థం చేసుకోగలుగుతారు. మూడవది ఏంటంటే చాలా సరళమైన భాషలో చెప్పడం. ఎలా అంటే శ్రీల ప్రభుపాదుల వారు చెప్పిన భాష్యం ఆధారంగా మనము అందరినీ ప్రభావితం చేయవచ్చు. ఎలా అంటే ఒక శ్లోకానికి ఆ యొక్క భాష్యాన్ని ఎలా వివరిస్తారో అలా శ్రీల ప్రభుపాదుల వారు చెప్పిన ఆ యొక్క భాష్యాలను ఆధారంగా చేసుకొని అందులో ఉన్న ముఖ్య విషయాలను తీసుకొని మనం కూడా ఇతరులకు అర్థమయ్యే సరళ వాడుక భాషల్లో చెప్పడం ద్వారా వారికి కూడా చాలా ప్రభావితం అవుతారు. అవును మాతాజీ, చాలా మంచి విషయాలు అవి. చాలా సులభమైన అంటే పద్ధతులు అవి. మనం ఎంత కఠినమైనటువంటి జ్ఞానాన్నైనా కూడా ఈ పద్ధతుల ద్వారా చక్కగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ ఉన్నాయి. వీటిని వైష్ణవీలతో అధ్యయనం చేపించాలంటే, అంటే వాళ్ళతో మనం స్టడీ చేపించాలంటే ఈ ఇస్కాన్ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏమిటి? ప్రస్తుత సమాజంలో ఈ యొక్క నాస్తికవాదులు అనే వారు చాలా పెరిగిపోయారు. వారికి భగవంతుడు అంటే ఎవరో కూడా తెలియదు. అలా మనం భగవంతునికి విముఖతను చూపిన వాళ్ళం అవుతున్నాం. కుటుంబ బాధ్యతలని, పిల్లలని, ఉద్యోగాలని, ఒత్తిళ్ళని, ఆర్థిక సమస్యలని, ఇలాంటి సమస్యల్లో వాళ్ళు చిక్కుకొని ఈ యొక్క శాస్త్ర అధ్యయనానికి సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. ప్రత్యేకంగా మనం చూస్తే ఈ యొక్క ప్రస్తుత సమాజంలో యువత సినిమాలకు, సెలబ్రిటీలకు, ఇంకా నాయకులకు, వీళ్ళందరినీ కూడా ఒక రోల్ మోడల్స్ లా తీసుకొని వారికి జీవితం యొక్క నిజమైన పరమార్థాన్ని గుర్తించలేకపోతున్నారు. అలానే ఈ యొక్క డిజిటల్ మీడియా వ్యసనం వల్ల వాళ్ళు పుస్తకాన్ని చదివే అలవాటు కూడా తగ్గిపోయింది వారిలో. కొంతమంది యువతలు ఎలా అయిపోతున్నారంటే వ్యసనాలకు, తప్పుడి కార్యాలకు, అత్యాచారాలకు వాళ్ళు లోనవుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో హరే కృష్ణ మహామంత్రాన్ని, 4 నియమాలను, ఇంకా శాస్త్రాలను సమాజంలోకి తీసుకొస్తే సమాజము, వైష్ణవీలు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరిలో ఒక మంచి మార్పు అనేది మనం తీసుకురావచ్చు. సో ఇప్పుడు మీరు చెప్పిన విధంగా వైష్ణవీలు అంటే ఇస్కాన్ ఎదుర్కొంటోంది వైష్ణవీలకి ట్రైనింగ్ చేయడంలో, ఈ ప్రభుపాదుల వారి గ్రంథాలన్నీ అధ్యయనం చేయడంలో. సో ఇందులో ఈ డిజిటల్ మీడియా చాలా పెరిగింది, సోషల్ మీడియా. అదే విధంగా పుస్తకాలు చదివేటటువంటి అలవాటు కూడా అందరిలో చాలా మంది తగ్గిపోయింది. సో దీనిని వైష్ణవీలు ఎలా ఎదుర్కొంటున్నారు? అదే విధంగా ఈ జరిగినటువంటి మార్పులు ప్రచారంలో నిమగ్నమై ఉన్నటువంటి భక్తులు, వైష్ణవీలు వాటిని ఎలా ఎదుర్కొంటున్నారు? ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి వాళ్ళ మీద? ఈ రోజుల్లో ఈ యొక్క డిజిటల్ మీడియా అనేది చాలా వేగంగా పెరిగిపోతుంది. ఎందుకంటే పుస్తకాలు చదివే అలవాటు కూడా వాళ్ళలో తగ్గిపోతుంది. కానీ వైష్ణవిలు ఈ యొక్క డిజిటల్ మీడియాను చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఎలా అంటే వంట చేసే సమయంలో, ఖాళీ సమయంలో, ఇంకా ప్రయాణించే సమయంలో శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆడియో బుక్స్ గానీ, ప్రవచనాలు గానీ ఇవన్నీ కూడా వింటున్నారు. కొంతమంది ఎలా అంటే ఈ యొక్క సోషల్ మీడియా సమయాన్ని తగ్గించి ఈ యొక్క శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలను లేదా ప్రవచనాలకి ఎక్కువగా టైం ఇస్తున్నారు. ఇలా టెక్నాలజీని మనం సరిగ్గా ఉపయోగించుకుంటే మన యొక్క భక్తి కూడా చాలా బలంగా ఉంటుంది, బలపడుతుంది. ఇలా డిజిటల్ యుగంలో కూడా వైష్ణవుల్లో కూడా చదివే అలవాటు అనేది చాలా పెరుగుతుంది. సో అది వారిలో మరింతగా ఒక ప్రేరణను అనేది ఇస్తుంది. ఈ రోజుల్లో టెక్నాలజీ వల్ల ప్రచారంలో కూడా చాలా మార్పులు అనేది వచ్చాయి. ముందు పుస్తకాల ద్వారా మాత్రమే ప్రచారం అనేది జరిగేది. కానీ ఇప్పుడు వీడియోల రూపంలో, ఆడియోల రూపంలో, స్లైడ్స్ ద్వారా వేలాది మంది భక్తులకి ఈ యొక్క భక్తిని చేరుతుంది. సో ఆన్లైన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వైష్ణవులందరూ కూడా కలిసి ఒకరినొకరు ప్రేరేపించుకుంటున్నారు. వీటి వల్ల ప్రభుపాదుల వారి యొక్క విద్యా మిషన్ ఇంకా బలపడుతుంది. చాలా చక్కగా చెప్పారు మాతాజీ. ఎందుకంటే టెక్నాలజీ అనేది ఒక పదునైన కత్తి లాంటిది. ఆ కత్తిని మనం మంచికి వాడొచ్చు, చెడుకి వాడొచ్చు.
కాబట్టి చాలా మంచి విషయం చెప్పారు మీరు. శ్రీల ప్రభుపాదుల వారి సాహిత్యంలో మీకు ఎంతో ప్రేరణనిచ్చినటువంటి ఒక శ్లోకం కానీ, లేదంటే ఒక బోధన కానీ మాకు వివరించండి మాతాజీ. నాకు శ్రీ ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాల నుండి ఎన్నో శ్లోకాలు నా యొక్క హృదయానికి హత్తుకున్నాయి. వాటిలో నాకెంతో ప్రేరణనిచ్చిన ఒక శ్లోకం ఉంది. 9వ అధ్యాయం 22వ శ్లోక భగవద్గీతలోని. సో అనన్యశ్చింతయంతో మాం ఏ జనః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. ఈ యొక్క శ్లోకంలో భగవంతునికి ఎవరైతే ఏకాగ్రతతో సేవ చేస్తారో, భద్రతతో ఉంటారో భగవంతుని పట్ల, వారి యొక్క భౌతిక రక్షణ ఇంకా ఆధ్యాత్మిక రక్షణ భగవంతుడే స్వయంగా చూసుకుంటాడని ఈ యొక్క శ్లోకంలో చెప్పారు. సో ఈ యొక్క శ్లోకంలో శ్రీల ప్రభుపాదుల వారు చాలా చక్కగా భాషంలో కూడా వివరించారు. అది నా యొక్క హృదయానికి చాలా తాకింది. లోకం మీద నాకు ఒక నమ్మకాన్ని అనేది మరింత బలపరిచిన ఒక అద్భుతమైన లీల ఉంది. అదేంటంటే, పూర్వము పూరి జగన్నాథ్ లో పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారు చాలా దీన స్థితిలో ఉండేవారు. ఆ యొక్క బ్రాహ్మణునికి భగవద్గీత 9వ అధ్యాయం 22వ శ్లోకం, ఈ యొక్క శ్లోకంపై ఎంతో నమ్మకం ఉండేది. అలా ఆయన భగవంతుడు స్వయంగా అన్ని చూసుకుంటాడు అన్న విశ్వాసంతో ఒకరోజు ఆయన ఈ యొక్క శ్లోకాన్ని ఒక పుస్తకం పైన రాస్తూ ఉంటాడు. సో ఇంట్లో సరుకులు లేవన్న కోపంతో భార్య ఏమంటుందంటే, ఇంట్లో సరుకులు లేవు గాని నువ్వు ఈ యొక్క శ్లోకాన్ని రాస్తున్నావా అని కోపంతో ఆ యొక్క శ్లోకం పైన ఒక గీత గీస్తుందంట. సో అలా ఒకరోజు ఆ యొక్క బ్రాహ్మణుడు పని పైన బయటకు వెళ్తాడు. సో వెళ్ళినప్పుడు వారింటికి ఒక ఇద్దరు బాలకులు వస్తారు. ఒకరు నల్లగా ఉంటారు, ఇంకొకరు తెల్లగా ఉంటారు. వచ్చి ఆ మాతాజికి అంటారు ఏంటంటే, మీ యొక్క ప్రభుజీ మాకు ఈ యొక్క సరుకులు ఇవ్వమని పంపించారు అంటూ సంవత్సరానికి సరిపడే సరుకులు వారింట్లో పెట్టి వెళ్తారు. సాయంత్రము ఆ యొక్క బ్రాహ్మణుడు తిరిగి ఇంటికి వస్తాడు. వచ్చినాక ఆ యొక్క సరుకులను చూస్తాడు. చూడగానే ఈ యొక్క సరుకులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆ మాతాజికి అడిగితే, ఉదయం ఇలా ఇద్దరు బాలకులు వచ్చారు అని వాళ్ళ గురించి చెప్తుంది. చెప్పిన తర్వాత ఒక ముఖ్యమైన విషయం చెప్తుంది ఏంటంటే, ఒక నల్ల బాలకుడి యొక్క నాలుక పైన నాకు ఒక గీత కనిపించింది అని చెప్తారు. సో అప్పుడు ఆ ఇద్దరి దంపతులకు అర్థమవుతుంది ఏంటంటే, భగవంతుడే స్వయంగా ఆ యొక్క బాలకుల రూపంలో వచ్చి ఆ యొక్క బ్రాహ్మణి యొక్క శరణాగతిని గౌరవించి ఆ యొక్క సరుకులు ఇచ్చాడని వారిద్దరికి అర్థమవుతుంది. ఈ యొక్క లీల ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే, మనం మొదటిగా భగవంతుని పైన నమ్మకం అనేది ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే మనం భగవంతుని పైన నమ్మకం ఉంచుకుంటామో, భగవంతుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. మనకు కావాల్సిందని సరైన సమయంలో ఇస్తాడు. అలానే సరైన రూపంలో ఇచ్చేది కూడా మనకు భగవంతుడు మాత్రమే. ఇంత దృఢమైన ప్రమాణము మనకు ఈవెన్ తల్లిదండ్రులు కూడా మనకి ఇవ్వరు. కానీ భగవంతుడు మాత్రం నీ గురించి నేను చూసుకుంటాను అని స్వయంగా ఈ యొక్క శ్లోకంలో వాగ్దానం చేస్తున్నాడు. అందుకే ఈ యొక్క శ్లోకం నాకు ఎంతో భద్రతను, శరణాగతిని, భగవంతుని పైన పూర్తి విశ్వాసాన్ని ఇచ్చింది. చాలా వండర్ఫుల్ మాతాజీ. ఎందుకంటే ప్రతి భక్తుడికి అవసరమైనటువంటి విషయాన్ని మీరు చెప్పారు. ఏ విధంగా మనం పూర్తి శరణాగతి పొందాలి భగవంతుడికి అనే విషయం మీద చాలా మంచి లీల కూడా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క సాహిత్యం ప్రపంచవ్యాప్తంగా, అంటే శ్రీల ప్రభుపాదుల వారు రాసినటువంటి గ్రంథాలు, సాహిత్యం అనేది ప్రపంచవ్యాప్తంగా ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడంలో ఎలాంటి పాత్ర వహించింది? శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలు కృష్ణ చైతన్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా పంచడంలో చాలా పెద్ద సహాయం చేస్తుంది. ఎలా అంటే, ఆయన పుస్తకాలు మనకు కేవలం చదవడానికి మాత్రమే కాకుండా మన జీవితాన్ని మార్చే శక్తి వాటిలో ఉన్నాయి. భగవద్గీత చదవడం ద్వారా నాకు కూడా ఎంతో ప్రేరణ ఇచ్చింది. దాంతో నేను భగవద్గీత 86 రోజులు 86 శ్లోకాలను ప్రారంభించాను. ఒక శ్లోకం యొక్క అర్థం గుర్తు రావాలంటే వాటికి ఒక కీవర్డ్ని ఇచ్చాను. అలా మనము ఆ యొక్క శ్లోకం యొక్క అర్థాన్ని చాలా సులభంగా చెప్పవచ్చు. చాలా మంది భక్తులు ఈ యొక్క శ్లోకాలను, ఆ శ్లోకాల్లో ఉన్న అర్థాన్ని తెలుసుకొని వారి యొక్క నిత్య జీవితంలో ఆచరించడం ప్రారంభించారు. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క సాహిత్యం ద్వారా ఈ యొక్క కృష్ణ చైతన్యము మన హృదయంలోనే కాకుండా ఇతరుల యొక్క హృదయాలకు కూడా ఈ యొక్క భక్తిని వెలిగించే శక్తిని ఇస్తుందని నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది మాతాజీ. వైష్ణవీలలో శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గ్రంథాలను అధ్యయనం చేయడాన్ని, వాళ్ళను నిమగ్నం చేయాలంటే ఎలాంటి ప్రణాళికలు ఇస్కాన్ చేస్తోంది? వాటిని మీరు చెప్పగలరా మాకు? అవును మాతాజీ. శ్రీల ప్రభుపాదుల వారు చెప్పినట్టు యువతనే భవిష్యత్తు అని వారు చెప్పారు. ఇస్కాన్ యొక్క భవిష్యత్తు లక్ష్యం ఏంటంటే, ప్రతి వైష్ణవ జీవితంలో శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గ్రంథాలను
ఖచ్చితంగా చదవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పటికే ఇస్కాన్‌లో ఎన్నో కోర్సులు అనేటివి ఉన్నాయి. అవి భవిష్యత్తులో ఆన్‌లైన్ రూపంలో గానీ, ఆఫ్‌లైన్ రూపంలో గానీ అవి అందుబాటులోకి తీసుకురావడమే ఇస్కాన్ యొక్క లక్ష్యము. ప్రస్తుతము ప్రత్యేకంగా ప్రవచనాలు, శాస్త్ర చర్చలు, మళ్ళీ భగవద్గీతలోని ఒక్కొక్క అధ్యాయం, ఒక్కొక్క రోజు ఇలాంటి ప్రోగ్రామ్స్‌ని గూడా అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఇస్కాన్ యొక్క లక్ష్యం ఏంటంటే, యువత కేవలం వింటూ ఉండేవారిలా గాకుండానే, ఒక శాస్త్రజ్ఞాన భక్తురాలిగా, ఒక మంచి ప్రచారకురాలిగా, ఒక నాయకురాలిగా, ఆదర్శ భక్తురాలిగా ఎదిగి, వారి యొక్క స్నేహితులకు గాని, కుటుంబానికి గాని, సొసైటీకి గాని, ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని పంచడము. సో, ప్రతి ఒక్క వైష్ణవి, ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క గృహిణి గూడా ఈ యొక్క శాస్త్ర విద్యను ఆచరించి, ఇతరులని ప్రేరేపించే స్థాయికి వారు ఎదగాలని ఇస్కాన్ ఆశిస్తుంది. వండర్ఫుల్ మాతాజీ. సో ఈ యొక్క ఇప్పుడు మీరు చెప్పిన కోర్సులన్నీ ఉన్నాయి, వైష్ణవీల్ని ఎంకరేజ్ చేస్తోంది ఇస్కాన్. ఈ విధంగా చేయాలంటే వైష్ణవీలకి ఈ యొక్క ఆధ్యాత్మిక గ్రంథాలు అంటే శ్రీల ప్రభుపాదుల వారు రచించినటువంటి ఈ గ్రంథాలు, ఈ తత్వజ్ఞానం మీద ఎలాంటి లోతైన అవగాహన ఉండాలని ఇస్కాన్ ఆశిస్తోంది? వైష్ణవీస్‌కి, ప్రచారకులకి శాస్త్రాల పట్ల చాలా లోతైన అవగాహన అనేది చాలా అవసరం. ఎందుకంటే, వారు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భాష్యాలను చదివి, ఆ యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని, దాన్ని వారి జీవితంలో ఉపయోగించుకొని ఇతరులకు చెప్పగలగాలి. సో, అలా ప్రచారకులు బోధించేటప్పుడు, నేను బోధిస్తుంది నా యొక్క అభిప్రాయాన్ని గాదు, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క బోధన అనే భావంతో వాళ్ళుండాలి. సో, అప్పుడు వినయంతో, నమ్రతతో సో, ఇతరులను ప్రేరేపించే విధంగా ఉంటే, అది చాలా ప్రభావితంగా ఉంటుంది. సో, అలానే ప్రచారకులు కేవలం ఈ యొక్క పాఠాలు చెప్పేవారిలా గాకుండా, ఒక మంచి ఆదర్శ భక్తులుగా ఉండాలని ఇస్కాన్ ఆశిస్తుంది. చాలా చక్కగా చెప్పారు మాతాజీ. ప్రచారకులకు అంటే ప్రచారం చేసేటటువంటి భక్తులకి ఎలాంటి లక్షణాలు ఉండాలని మంచి విషయాలు చెప్పారు. సో చివరిగా ఈ యొక్క శ్రీ ప్రభుపాదుల వారి యొక్క సాహిత్యం, ఈ ఆధ్యాత్మిక గ్రంథాల యొక్క ప్రాముఖ్యత గురించి మీరు ఇస్కాన్ భక్తులకి అంటే ముఖ్యంగా వైష్ణవీలకి మీరిచ్చే సందేశం ఏంటి? శ్రీల ప్రభుపాదుల వారి యొక్క సాహిత్యం అనేది మన భక్తి జీవితానికి ఎంతో మూలాధారం వంటిది. ఎందుకంటే అవి మనకు కేవలం పుస్తకాలే గాదు. సో, మనకు కృష్ణ భక్తిని అర్థం చేసుకోవడంలో సహాయం చేస్తుంది. అనుభవించడానికి, మన జీవితంలో ఆచరించడానికి ఇలాంటివెన్నో గూడా మనకు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాల ద్వారా మార్గదర్శకాన్ని ఇస్తున్నాయి. సో, కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గ్రంథాలు మనకు మన హృదయాన్ని శుద్ధి చేస్తున్నాయి. సో, వైష్ణవ స్వభావాన్ని బలపరుస్తున్నాయి. అలానే మన యొక్క నిత్య సాధనలు గూడా ఒక స్పష్టతను ఇస్తున్నాయి. మన భక్తిని స్థిరత్వంగా చేస్తున్నాయి. సో, అందుకే నా యొక్క సందేశం ఏంటంటే ఒక భక్తుడికి, వైష్ణవికి సో, ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలు చదవండి, చదివింది ఆచరించండి, ఆచరించి ఇతరులకు ప్రచారం చేయండి. సో, అదే వైష్ణవ భక్తి యొక్క వికాసానికి ఒక ముఖ్యమైన రహస్యం. హరే కృష్ణ. చాలా చక్కగా చెప్పారు మాతాజీ. అన్నిటికీ కూడా మీరు ఈ యొక్క కార్యక్రమానికి మీ విలువైన సమయం ఇచ్చినందుకు చాలా సంతోషం. అదే విధంగా మీ యొక్క జీవన ప్రయాణము, మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో చాలా కృతజ్ఞతలు మాతాజీ. మీరు ఈ విధంగా వచ్చినందుకు ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.